సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడండి అంటూ బాపట్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే తమ ప్రయత్నం చేశామన్నారు. సర్వేల పేరుతో మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చేసిన పనిని ఉద్యోగులతో చేయిస్తూ ప్రభుత్వం మాపై అధిక ఒత్తిడిని చేస్తున్నారన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ఏంటో అర్థం కాదు. ఒక్క విధంగా చెప్పాలంటే కట్టు బానిసల లెక్క చేశారండి. సచివాలయం వ్యవస్థలో మా సెక్రటరీస్ని కట్టు బానిసల లెక్క ఉన్నామన్నమాట. అది పోతే రీసెంట్గా వాలంటీర్స్ ఏదైతే అంతకుముందు విధులు నిర్వర్తించే వాళ్ళో ఆ విధులు నిర్వర్తించండి అని చెప్పేసేసి అంతకుముందు వాలంటీర్స్ 50 ఇళ్ళు చేస్తే ఇప్పుడు సెక్రటరీస్కి ఒక్కొక్కరికి 150 నుంచి 200 వరకు ఇళ్ళు అనేటువంటివి వస్తున్నాయి. అంటే ఈ రోడ్డు ఇంకా అంటే కంప్లీట్గా అసలు జాబ్ చార్ట్ ఏంటి అనేది కల్పించకుండా అసలు ప్రమోషన్ ఛానల్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయి 7 ఇయర్స్కి వస్తున్నామండి. ఇంత మటుకు ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది లేదు. అయితే ఈ పెన్షన్లు అనేది సచివాలయం దగ్గర నుండే 10 to 5 వరకు సచివాలయం దగ్గర నుంచే ఇస్తాము. ప్రజలు దీన్ని గమనించి సచివాలయంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే ఎవరైతే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, బెడ్ రిటైన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 to 5 ఆఫీస్కి వచ్చి తీసుకోవాలండి. ఈ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. తర్వాత కార్యక్రమంలో భాగంగా పెన్ డౌన్ మరియు రిలే నిరాహార దీక్షలు తర్వాత కార్యాచరణలో భాగంగా ఉన్నాయండి. ప్రభుత్వం